బతుకమ్మ సంబరం నవ జీవనానికి సంకేతం, నవ వసంతానికి నాంది, నవ చైతన్యానికి ప్రతీక. తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఆడపడుచుల ఆడంబరపు పండుగగా బతుకమ్మ పర్వదినం ఆద్యంతం అలరిస్తుంది. లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడుతారు, బతుకమ్మ పాటలు పాడతారు. యునైటెడ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో జరిగిన వేడుకలు అంబరాన్ని తాకాయి. తెలంగాణలో చారిత్రక పండుగల్లో బతుకమ్మ ఒకటి. తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తప్పనిసరిగా ఊళ్లకు తరలివస్తారు. సంప్రదాయానికి పెద్దపీట వేస్తారు. ఇక విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా తమ ఆచారాన్ని మరింత ఇనుమడింపజేశారు. బతుకమ్మ ఫెస్ట్ పేరిట న్యూజెర్సీలో యునైటెడ్ తెలుగు అసోసియేషన్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక కన్నుల పండుగగా సాగింది. మజ్దా గ్రూప్ కమ్యూనిటీలో ఉన్న తెలుగు మహిళలంతా కలిసి ఐక్యంగా బతుకమ్మ పండుగను ఆవిష్కరించారు, అలరింపచేశారు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ. బతుకమ్మ అంటే కేవలం తెలంగాణ అంటే బతుకమ్మ అని అనుకునే వాళ్ళం, కానీ అది రాంగ్ అనిపిస్తోంది. ఇక్కడ అసలు మేమంతా భారతీయులం, మేమంతా తెలుగు బిడ్డలం. పసుపు కుంకుమలను గౌరమ్మగా పూజించేటువంటి ఈ పండుగ తెలుగు ప్రజలందరిది. గౌరమ్మ తల్లిని పూజించేటువంటి వాళ్ళందరం మేము తెలుగు బిడ్డలం అని చెప్పి నిజంగా ఒక్కటిగా చాటి చెప్పి ఒక్క స్వరంగా ఒక్క జాతిగా మన సంస్కృతిని అమెరికా మట్టి తల్లి మీద, అమెరికా గడ్డ మీద వినిపిస్తున్నటువంటి వీళ్ళని చూస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు మాకే గగురు పడుతూ ఉంది. నా పేరు అమ్మపాట తిరుపతి. మరి బతుకమ్మ ఉత్సవాలకు స్వర్ణక్క నేను ఇద్దరం రావడం జరిగింది. ఇక్కడికి మమ్మల్ని మల్లారెడ్డి సారు, అదేవిధంగా లక్ష్మణ్ సారు, మధుకురపాటి సారు కూడా ఆహ్వానించారు. ఈరోజు మనము బతుకమ్మ పండుగను ఇక్కడ జరుపుకుంటున్నామంటే అది చాలా గర్వకారణము. చాలామంది అసలు ఈ బతుకమ్మ పండుగ మన తెలుగింటిలో పుట్టినటువంటి పండుగ. ఈ పండుగ మన తెలుగు వాళ్ళకే పరిమితం కాకుండా ప్రపంచ ఉత్సవాలుగా జరుపుకునేటువంటి రోజులు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మనం ప్రకృతి ద్వారానే మనం జీవిస్తున్నాము. ప్రకృతి మనకు గాలిస్తుంది, నీరుస్తుంది, అన్ని రకాల ఉండడానికి, మనం జీవించడానికి గల కారణమైంది. అటువంటి ప్రకృతి నుండి తీసుకున్న పూలనే మనము దేవతగా పూజించి మరి మనం ఈరోజు మనం గౌరవిస్తున్నాము. అటువంటి బతుకమ్మను ప్రపంచమంతా రానున్న రోజుల్లో పూజిస్తుంది, గౌరవిస్తుంది. న్యూజెర్సీలోని యునైటెడ్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, దత్తారెడ్డి, నవీన్ రెడ్డి, భగవాన్ రెడ్డి, స్వచ్ఛందర్తో పాటు మజ్జా గ్రూప్ కమ్యూనిటీకి చెందిన కృపాలి, శిల్ప, అరుణ, కవిత, శైలజ, సంజనలు తెలంగాణ ఆడపడుచులు ఆడుతూ పాడుతూ తమ జానపద సాహిత్యాన్ని జోడించి ఆబాల గోపాలాన్ని అలరించే బతుకమ్మ పండుగకు ప్రాణం పోశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మంగుడను రాజు ఉయ్యాలో. బతుకమ్మ పండుగ వచ్చిందంటే పల్లెపడుచులకు, ముఖ్యంగా పిల్లల నుంచి మధ్య వయస్కుల వరకు చేసే సందడేంటో రుచి చూపించారు. పొద్దునే లేచి గునుగు పూల కోసం, తంగేడు పూల కోసం పోటీపడే సన్నివేశాలను, గుంపులుగా అడవుల్లోకి వెళ్లే ఆసక్తికరమైన విశేషాలను తెలుగు ఎన్ఆర్ఐలతో కలిసి పంచుకున్నారు, ఆనందాన్ని పెంచుకున్నారు. అందరూ గ్రామవాసులు బతుకమ్మని తయారు చేసి ఆమెను పాటలతో మేల్కొల్పి మళ్ళీ మహిషాసురుడి మీదకి పంపిస్తారు. తర్వాత ఆమె మహిషాసురుడిని మర్దన చేసి అప్పుడు వస్తుంది. అప్పుడే మనం దసరా చేసుకుంటాం. యూజువల్గా ఇండియాలో మగవాళ్ళే పెద్ద బతుకమ్మలు చేస్తారు. వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆడవాళ్ళు ఆడుకుంటారు. మాతమన్న కలిపి వాళ్ళని కలిపి బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణలోనూ విదేశాల్లో ఉన్న తెలుగు మహిళల్లోనూ ఒక్కటే హడావిడి. సాయంత్రం కాగానే ఆడపడుచులంతా ఒక్కటవుతారు.
అందంగా ముస్తాబై బతుకమ్మ ఆటకు బయలుదేరుతారు. బతుకమ్మను ఒక చేత్తో పట్టుకుని మరో చేతిలో ప్రసాదాలు పట్టుకుని వయ్యారంగా నడుస్తూ ఒకరినొకరు చేతులు పట్టుకుని తిరుగుతూ పదవిన్యాసంలో బతుకమ్మ ఆటాడుతారు. ఉయ్యాలో అంటూ హుషారెత్తిస్తారు. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో. తెలంగాణకు, ముఖ్యంగా తెలంగాణ మహిళలకు బతుకమ్మ ప్రత్యేకమైన పండుగ. అక్కడి సంస్కృతికి ప్రతీక ఈ పండుగ. వర్షాకాలపు చివర్లో, శీతాకాలపు తొలి రోజుల్లో వచ్చే బతుకమ్మ పండుగలో నవవిధ పుష్పాలంకరణ, నవవిధ భక్తికి మూలంగా చెబుతారు. నవజీవనానికి సంకేతంగా, నవ వసంతానికి నాందిగా, నవ చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే వివిధ జాతుల పూలు సమైక్యతతో ఉన్నట్లే మానవులంతా కలిసి ఉండాలని ప్రబోధించే పండుగగా బతుకమ్మ పర్వదినాన్ని వేడుకగా జరుపుకుంటారు. పూల మధ్యలో కొలువుదీరిన గౌరమ్మే బతుకమ్మగా ఆరాధిస్తారు తెలంగాణ మహిళలు. ఆ తల్లే శ్రీ మహాలక్ష్మి అవతారమన్నది అక్కడి ప్రజల విశ్వాసం. తంగేడు పువ్వంటే గౌరమ్మకు ఇష్టమని, గౌరీ పూజకు తప్పక తంగేడు పువ్వును వాడాలన్న ఆనవాయితీని ఆచరించి పాటిస్తారు. కొద్దిగా పసుపు తీసుకుని దాన్ని నీళ్లతో తడిపి 4 వేళ్లతో ముద్దగా చేసి నిలబెట్టి పసుపు కుంకుమలు అద్ది పసుపు గౌరమ్మ మీద వేస్తారు. ఆ గౌరమ్మే బతుకమ్మ అని, బతుకమ్మే గౌరమ్మ అని పూజిస్తారు, అర్చిస్తారు, ఆరాధిస్తారు. బతుకమ్మను పూజిస్తే ఆడవాళ్లకు ఆరోగ్యమని, కోరిన కోరికలు ఫలిస్తాయని, ఆయుష్షు సకల సంపదలు పెరిగి ముత్తైదువులుగా ఉంటారని తెలంగాణ పల్లెల్లో, ఆ ప్రాంత ప్రజల్లో నమ్మకం. ఇక బతుకమ్మను పేర్చటం అంత సులువేమీ కాదు. పట్టుకుంటే తునిగిపోయే తంగేడు పువ్వులను ఒద్దికగా పేర్చుకుంటూ బతుకమ్మను చెయ్యాలంటే ఎంతో ఓపిక, నైపుణ్యం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా కష్టపడి పేర్చిన బతుకమ్మ క్షణంలో చెదిరిపోతుంది. అందుకే బతుకమ్మను పేర్చటం కూడా ఒక కళే. ఇది పల్లెపడుచుల పండుగ, తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ వేడుక. అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాల వెనుక దాగి ఉన్న విజ్ఞాన విషయాలు మనిషిని ఆరోగ్యంగా చేస్తాయని, అంటువ్యాధులు ప్రబలకుండా ఈ ఆయుర్వేద సూత్రాలు కాపాడుతాయని విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అంటూ నిండు గుండెతో దీవించి ఆరాధించడమే బతుకమ్మగా పేరుగాంచింది. ఇప్పుడైతే అన్ని వర్గాల ప్రజలు బతుకమ్మను ఆడుతున్నారు. మరి గతంలో కూడా బతుకమ్మ అందరి బతుకమ్మేనా? బతుకమ్మకు పూలకు సంబంధం ఏంటి? ఏమిటంటే బతుకమ్మ వెల్లివిరిసిన పూల సంబరం, నడిచొచ్చే పూవనం,